ఏమియా ఇక్కడ శీను అని బట్టలు నేస్తుంటాడే, ఆ స్వామింటికి పోవాలా? యాడుండదు ఇల్లు? అగో గా సందు కనబడుతున్నది చూస్తారు, గా సందులే ఉన్నది. అట్నా అయితే వాకే. ఏమే గోపి, ఏంది నన్ను మోసం చేస్తావా ఇలాగా? సేటు నేను చెప్పేది కాస్త వినండి. ఏంయా కూడి తినే మడిసి చేసే పనేనా ఇదియా? ఇదా గోపి, నీకు తూరు మాట చెప్పినా, నన్ను మోసం చేసేవాడు ఈ భూ ప్రపంచంలోనే పుట్టినేలే. వ్యాపారంలో ధర్మాధర్మాలు ఉంటాయి తప్ప నీతి మాలిన పనులు ఏడా చేసేదేలే. ఏమ్యా వ్యాపారంలో నన్ను ఎవరైనా మోసం చెయ్యాలని చూసినారే, ఏమే తగ్గేదేలా. శ్రీను, గోపి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. బట్టలను నేసేవారు. శ్రీను గోపికి ఎప్పుడు సహాయపడుతూనే ఉండేవాడు. ఊరంతా వీళ్ల స్నేహం చూసి ఈర్ష్యపడేంత మంచి స్నేహం శ్రీను గోపిలది. ఒకరోజు గోపి శ్రీను దగ్గరికి వచ్చి, అరే సీనా, నేను నేసిన చీరలకు ఇక్కడ సరైన బేరం రావడం లేదురా. అందుకే నేను రేపు నా చీరలను అమ్మడానికి సూరత్ వెళ్ళాలని అనుకున్నాను. అక్కడ నా తెలిసిన షావుకారు గారు ఒకరు ఉన్నారా. నువ్వు వస్తావా కదా? తోడుగా ఉంటుంది పనిలో పని. నాతో పాటే నువ్వు కూడా కొన్ని చీరలు తెచ్చుకో. బేరం వర్కౌట్ అయ్యింది అనుకో, నా చీరలతో పాటు నీవి కూడా షావుకారు గారికి చూపించి అమ్మి పెడతాను రా బాబు. తప్పకుండా వస్తాన్రా. నీ చీరలతో పాటు నా చీరలకు బేరం అంటున్నావుగా, నా చీరల కోసం కాకపోయినా నీ చీరల కోసమన్నా వస్తాను. సరే అయితే మరి రేపు ఉదయానికల్లా చీరలను సిద్ధం చేసుకో, నేనొచ్చి నిన్ను తీసుకెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపి. ఈ మాటలు విన్న శ్రీను భార్యకు చాలా కోపం కట్టలు తెంచుకుంది. గోపి అలా వెళ్ళాడో లేదో వెంటనే శ్రీనుతో భార్య కాంతం, అస్తమాను అతనికి తోడుకోసమేనా? అయినా అతని కోసం నీ పని వదులుకుని పోవడం ఎందుకు? మీరిలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ పోతే చివరికి మిగిలేది మనకు చెప్పే. అయినా శ్రమకి తగ్గ ఫలితం కూడా ఇవ్వడు మీ ప్రాణ స్నేహితుడు. ఎంతసేపు ఫ్రీగా చేసే పనులేనా, లేకపోతే పనికొచ్చేవేమన్నా ఉన్నాయా? కాంతం, నువ్వు కాస్త శాంతమే. ఎందుకలా ఊరికే నోరు పారేసుకుంటావు? వాడేదో ఊరికి ఒక్కడే వెళ్తున్నాడని నన్ను తోడుగా రమ్మంటున్నాడు, అందులో తప్పే ఉంది. అయినా మన చీరలకు కూడా బేరం మాట్లాడుతా అంటున్నాడుగా, పోతే పోలా, మన ప్రయత్నం మనం చేద్దాం. అవునవును, ఈ అతి మంచితనమే మన కొంప ముంచుతుంది. అది నీకే కాదు, ఈ ఇంటికి అంత మంచిది కాదు. అయినా ఎందుకు పనికిరాని మంచితనం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అయినా అతను నీ చీరలకు బేరం అని ఆశ పెడుతున్నాడో లేక నిజంగానే అమ్మి పెడుతున్నాడో వెళ్తారుగా, మీకే తెలుస్తుంది అంటూ శ్రీనుని కోపంగా మందలించి లోపలికి వెళ్ళింది కాంతం. ఇలా భార్య కసిరిన ప్రతిసారి ఆమె మాటలను పట్టించుకోకుండా, భార్య ఎంత చెప్పినా మాటలను వినిపించుకోకుండా గోపి అడిగినప్పుడల్లా సాయంగా శ్రీను వెళ్తుండేవాడు. ఒకరోజు అనుకున్నట్టుగానే ఇద్దరూ కలిసి వారు చేసిన నేత బట్టలన్నీ మూటకట్టుకుని అవి అమ్మడానికి సూరత్ వెళ్లారు. అక్కడ వారు ఒక వ్యాపారిని కలిశారు. ఒరే సీను, నువ్వు ఇక్కడే ఉండరా, నేనెళ్ళి వ్యాపారితో మాట్లాడొస్తాను, వాకేనా? అలాగేరా, నిదానంగా నీ పని పూర్తి చేసుకునిరా, నేనిక్కడే ఉంటాను అని శ్రీనుని షావుకారి కొట్టు బయట ఉంచి గోపి సరుకునంతా షావుకారికి చూపించడానికి వెళ్లాడు. తాను నేసిన చీరల సరుకునంతా సేట్కి చూపించాడు. షావుకారు గారు, మా ఊరు నుంచి నేత చీరలు పట్టుకొచ్చానండి, ఇవ్వండి అంటూ ఆ షావుకారు గారికి గోపి నేసిన చీరలన్నీ చూపించి చీరలను కొన్ని ఇచ్చి మిగిలిన చీరలను తిరిగి తీసుకొచ్చాడు. ఇంకంతేకాకుండా అమ్మకానికి ఒప్పందం కూడా కుదుర్చుకుని వచ్చాడు గోపి. అరే గోపి, వెళ్ళిన పని ఏమైంది? షావుకారు గారు మనం నేసిన చీరలను తీసుకున్నారా? ఇంతకీ ఏమన్నారా? ఒరే సీను, నువ్వు బాధపడినంటే నీకో ఈ విషయం చెప్తానరా. నాకెందుకురా బాధ, ఉన్న విషయమే చెప్పు. షావుకారు గారు నీ నేత కన్నా నా నేత చీరలే బాగున్నాయని 9 చీరలు తీసుకుంటే నీవి నచ్చినట్లుగా ఒక్కటే తీసుకున్నాడు రా. నా చీరలన్నీ అమ్ముడు పోయాయి, నీవి వద్దన్నాడు. ఆయనకు నీ సరుకు అంతగా నచ్చలేదట. అవునా? పోనీలేరా,
నా నేత వాళ్ళకి నచ్చలేదు కాబోలు, అంతేగా. హ, దానికే ఉందిరా. ఇక్కడ కాకపోయినా ఇంకో చోటైనా నా చీరలు అమ్ముడుపోతాయిలే. అయినా మనం అసలు వచ్చింది నీ చీరల బేరం కోసమేగా. నువ్వనుకున్నట్టు నీవైనా అమ్ముడుపోయాయి కదా, నాకది చాలు. అయినా నువ్వు నా గురించి ఏం బెంగ పెట్టుకోకు. వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందిరా. సరే, ఏదేమైనా నీ శ్రమకు దగ్గ ఫలితం దక్కింది చూడు, నాకది చాలు అని మంచి మనసుతో బాగా ఆలోచించాడు శ్రీను. ఇలా గోపి తన మాటకారితనంతో తన చీరలన్నీ షావుకారికి చూపించి గోపి తెచ్చిన చీరలన్నీ అమ్మేసుకుని శ్రీను తెచ్చిన చీరలను మాత్రం షావుకారికి శాంపిల్స్ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరి ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. అయితే స్నేహితుడి చీరలు అమ్ముడుపోయిన ఆనందంలో శ్రీను ఇంటికి నవ్వుతూ సంతోషంగా వచ్చాడు. యావండీ, మీ ముఖంలో ఆనందం చూస్తుంటే మన చీరలు బాగానే అమ్ముడుపోయాయనిపిస్తుంది. ఎంత బేరమైందేంటి? లేదే కాంతం, వాళ్ళకి నా నేత నచ్చలేదట, గోపివే నచ్చాయట. అన్నీ వాడి చీరలే తీసుకున్నారు. పోనీ ఏదైతే ఉంది, అంతా మంచి జరిగిందిగా. హా? ఏంటి, మీరు నేసిన చీరలు షావుకారికి నచ్చలేదా? ఈ మాట షావుకారు చెప్తుంటే మీరు స్వయంగా విన్నారా? లేదే, గోపి చెప్పాడు. అయినా వాడి మాట మీద నాకు నమ్మకం ఉంది. వాడెందుకు అబద్ధం చెప్తాడు? హా, బాగుంది వరస. ఎంత స్నేహితుడైనా అంత గుడ్డిగా నమ్మడం మంచిది కాదండి. ఇది వ్యాపారం. వ్యాపారంలో వ్యాపారస్తులాగానే ప్రవర్తించాలి. మీ స్నేహితుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని నాకెందుకో అనిపిస్తోంది. మీరేమో గోపి మీద అతి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకైనా మంచిది ఓసారి మళ్ళీ ఆలోచించండి. వాడు నా ప్రాణ స్నేహితుడు. వాడెప్పుడు నన్ను మోసం చెయ్యడు. అయినా వాడికి నన్ను మోసం చేస్తే ఏమొస్తుంది చెప్పు? చూడు కాంతం, మనం వంకర బుద్ధితో చూస్తే అంతా మనకు వంకరగానే కనిపిస్తాయి. పచ్చకామర్లున్నోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు. అవునవును, మావే వంకర బుద్ధులు, మీవి మంచి బుద్ధులు. అయినా మీరు నా మాట ఎప్పుడు విన్నారని? ఇప్పుడు వినడానికి. సరే, కాళ్ళు కడుక్కుని లోపలికి రండి. ఎంత తిని మీ స్నేహితుణ్ణి తలుచుకుంటూ కలలు కంటా పడుకుందరుగాని అంది శ్రీను భార్య కాంతం. ఎంత స్నేహితుడనుకున్నా కోపంలో భార్య అన్న మాటలకు శ్రీను ఓ పిచ్చి నవ్వు నవ్వి పడుకున్నాడు. కాని శ్రీను ఆలోచనంతా భార్య చెప్పిన మాటలపైనే ఉంది. భార్య అన్న మాటలకి ఒకంత అనుమానం కూడా వచ్చింది శ్రీనుకి. కాని చేసేదేమీ లేక చూస్తూ అలా పడుకుండిపోయాడు. కొన్ని రోజులకి వీళ్లు వెళ్లిన రాష్ట్రం నుంచి కొంతమంది వ్యాపారులు వెతుక్కుంటా వీళ్లుండే ఊరికి వచ్చారు. ఏమియా, ఇక్కడ సీను అని బట్టలు నేస్తుంటాడే, ఆ స్వామింటికి పోవాలా? యాడుండదు ఇల్లు? అగో గా సందు కనబడుతున్నది చూస్తారు. గా సందులే ఉన్నది. అట్నా? అయితే వాకే సీన్ గారు, స్వామి సీన్ గారు. ఎవరయ్యా మీరు? ఏం స్వామి, మీ ఫ్రెండ్ గోపి ఉండలా? మీ బట్టలు కొన్ని షాంపిల్స్ మొన్న మా షాప్ కాడకు వచ్చి ఇచ్చినాడులే. మేమే స్వామి, గోపి కాడ ఉన్న బట్టలన్నీ తీసుకుందే అని షావుకారు శ్రీనుతో మాట్లాడుతుండగా ఇంతలో ఊళ్ళో ఉన్న శ్రీను ఇంటికి ఎవరో షావుకారు వచ్చారన్న విషయం గోపికి తెలిసి హడావిడిగా శ్రీను ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమయ్యా సీను, ఇంత మంచి నేత బట్టలు పెట్టుకొని నువ్వెందుకయ్యా నా కాడకు రాలేదా? అయ్యా, ఆ రోజు నా స్నేహితుడు నన్ను మీ కొట్టు బయట పెట్టి వాడు నేసిన చీరలతో పాటు నేను నేసిన చీరలను కూడా మీ దగ్గరికి తీసుకొచ్చాడు. మీకు నా సరుకు నచ్చలేదని, గోపి తెచ్చిన సరుకే మీకు నచ్చిందని అవే తీసుకున్నారని గోపి చెప్పాడు. ఒడే 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 ఒడే, నీ స్నేహితుడు నేసిన బట్టలులా అయ్యే అంత బాలా? నువ్వు నేసినయే బాగున్నాయనే నేను ఇదేమాట మీ ఓడితో చెప్పుండా. నీకు చెప్పలేదా మీ ఓడు? అయ్యో, నాకు చెప్పలేదండి. కంగారులో పొరపాటున మర్చిపోయాడేమో. నేను అన్నదానికి మీ ఓడు ఏమన్నాడో తెలుసునా? మా దగ్గర సరుకు లేదండే, మళ్ళీ చేస్తానని చెప్పి పట్టుటానికి ఉంచండి అని చెప్పి కొన్ని ముతకబడిన రంగులిసినటువంటి చీరలు నా తాను అట్టిపెట్టిపోయినాడు అని షావుకారు శ్రీనుతో మాట్లాడుతుండగా గోపి మధ్యలో కలగచేసుకుని, అది కాదండి సావుకారు గారు, నేను చెప్పేది ఏనండి. వాస్తవానికి ఏందయ్యా నువ్వు చెప్పేది? నేను ఇది గోంగూర కట్ట. అయినా నువ్వు ఇచ్చిన బట్టలకి మేమిచ్చిన ఖరీదుకి ఏమన్నా సంబంధం ఉందా? లేదే.
నీ బట్టలల్లో అసలు నాణ్యతే లేదయ్యా. తక్కువ ఖరీదుకు నేసి ఎక్కువ ఖరీదుకు అమ్ముకున్నావు చూడు, నువ్వయ్యా దొంగన స్వామివే. ఏమే సీను, ఆ బట్టల్లో నాణ్యత ఉందో లేదో నువ్వే ఓ తూరు చూసి చెప్పయ్యా అని వచ్చిన షావుకారు గోపిని చెడామడా తిట్టేస్తుంటే జాలిపడిన శ్రీను మధ్యలో కలగచేసుకుని, అది కదండి షౌకర్ గారు, మా గోపి కూడా బట్టలు బాగానే నేస్తాడండి. కాకపోతే ఎక్కడో చిన్న పొరపాటు జరుగుంటుంది. ఈసారికి వాడిని కనకరించి నా బట్టలతో పాటు వాడి బట్టలు కూడా దయచేసి తీసుకోండి షౌకర్ గారు. లేకపోతే వాడి కుటుంబం వీధిన పడుతుంది. వాడు చాలా కష్టాల్లో ఉన్నాడయ్యా అని షావుకారుకు నచ్చచెప్పాడు శ్రీను. శ్రీను మాట్లాడిన మాటలకు ఏడుస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు గోపి. ఇదా చూడు గోపిస్వామి, నమ్మినాలని మోసం చేస్తే తిండి కూడా గెత్తు ఉండదు అని చెప్పి కొంత అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇదా చూడు శ్రీనుస్వామి, నువ్వు చెప్పినావనే నీ మాట మీద ఈడ్చిపెడతా ఉండా ఈ గాడికి. ఈ గోపిస్వామి ఇచ్చే బట్టలల్లో నాణ్యత మాత్రం తగ్గొద్దని మళ్ళీ తూరు ఆయనకు చెప్పు, నేను వెళ్ళిపోనాక అని చెప్పి వ్యాపారి వెళ్ళగానే కారే కన్నీళ్లతో గోపి, నన్ను క్షమించమని అడిగే అర్హతను కూడా పోగొట్టుకున్నానురా. నిన్ను మోసం చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇవాళ నన్నే కాదురా, నా కుటుంబాన్ని కూడా ఈదిన పడుకుంటా ఆపద్ బాంధవుడిలా మమ్మల్ని కాపాడావురా స్వామి. శ్రీను కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకున్నాడు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు జరగదు అని చెప్పి తన మీద కోపం పెట్టుకోవద్దని చెప్పి బతిమాలుకున్నాడు. ఆ రోజునుంచి గోపి కూడా శ్రీనులాగే స్వచ్ఛమైన స్నేహాన్ని అందించాడు. షావుకారికి స్వచ్ఛమైన బట్టలనే ఇచ్చాడు. చూశారు కదా మన కార్టూన్ టాకీస్లో ఈ స్వచ్ఛమైన స్నేహాన్ని. మనం కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉంటే కాలమే మనకు కలిసి వస్తుంది. మన నిజాయితీయే మనలను కాపాడుతుంది. నమ్మకద్రోహం చేయాలనే ఆలోచన మనలో రాకూడదు. అయినా ఇవన్నీ మీకు తెలుసు, కాకపోతే ఏదో మీకు చెప్పాలనిపించింది చెప్పాను అన్నట్టు మన కార్టూన్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ? లైక్ కొట్టడం మర్చిపోకండి, అలాగే షేర్ కూడా చేయండి. అన్నట్టు ఇంకో విషయం, కామెంట్ మాత్రం పక్కా పెట్టండి.